హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి మా అమ్మ ఏదో మొక్కుకుందంట అమ్మవారికి. సో అమ్మవారికి 2 పుంజులు బలి ఇవ్వడానికి వెళ్తున్నాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా క్రేజీగా ఉండబోతుంది. లెట్స్ బిగిన్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం గైస్ మనం టెంపుల్కి. చూస్తున్నారు కదా. సో మనం స్టార్టింగ్ అవుతే ఇక్కడ అమ్మవారికి కావాల్సినవన్నీ తీసుకుంటున్నాం గైస్, నేను మా పేరెంట్స్. ఇప్పుడైతే అన్నీ మనం తీసేసుకున్నాం గైస్. సో లోపలికి వెళ్దాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ గైస్ గుడికి. మనం గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు అమ్మవారి పాదాలు కనిపిస్తాయి గైస్. చూపిస్తాను ఒకసారి చూడండి. ఇవే గైస్ ఆ పాదాలు చూస్తున్నారు కదా. మనం ఇలా లోపలికి వెళ్ళే కొద్దీ మనకు రైట్ సైడ్లో చూసుకుంటే టాయ్స్ కనిపిస్తాయి గైస్, చిన్నపిల్లలకి సంబంధించినటువంటి. మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే గైస్ అమ్మవారికి సమర్పించాల్సినవన్నీ టెంకాయలు, ఆకులు అలాంటివన్నీ కనిపిస్తాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చిన్నపిల్లలకి సంబంధించి టెడ్డీ బేర్స్, బొమ్మలు, కార్లు, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. సరే పదండి, ఇక్కడ మనం లోపలికి వెళ్ళి వచ్చిన పని చూద్దాం. చూస్తున్నారు కదా గైస్, ఇదే మనం మొక్కు చెల్లించుకోవాల్సిన అమ్మవారి టెంపుల్. సో ఇది ప్రస్తుతానికి అయితే క్లోజ్ ఉంది గైస్. రెనోవేషన్ జరుగుతుందని చెప్పేసి బ్యానర్ కూడా వేశారు గైస్ మనకు. అసలు ఈ మొక్కు దేనికో తెలుసా ఫ్రెండ్స్? యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నేను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మా అమ్మ ఈ మొక్కుకుంది. సో ఇయర్ నేను మ్యారేజ్ చేసుకున్నా గైస్. అందుకని చెప్పేసి అమ్మ మొక్కును చెల్లించుకోవడానికి వచ్చింది మాతో పాటు. చూడండి ఫ్రెండ్స్, మన సార్ అయితే సెల్ఫీ వీడియోస్లో చాలా బిజీగా ఉన్నారు. మా అత్తమ్మ అయితే ఇక్కడ మొక్కుకు కావాల్సిన అన్ని సామాన్లు రెడీ చేసుకుంటున్నారు ఒకటి. చూడండి గైస్, మా అమ్మ ఎంత శ్రద్ధతో మొక్కు చెల్లించాల్సినవన్నీ తానే స్వయంగా తయారు చేసుకుంటుంది. చూసుకుంటే కుండకు సున్నం పోస్తుంది గైస్ మా అమ్మ. చూడండి గైస్, ఇక్కడ నా వైఫ్ తనకి ఏం చేయాలో తెలియక ఆకులు పట్టుకొని కూర్చోయింది గైస్. వీటిని కంకణములు అంటారు గైస్. గైస్ చూడండి గైస్, కళ్ళు గైస్. హలో, మేము వెళ్ళిపోతాం. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? గైస్ ఇది జొన్నలతో చేసిన నైవేద్యం గైస్. జొన్నలు ప్లస్ పెరుగు, అలాగే మనకు ఉల్లిపాయలు కూడా వేస్తాం. చూసారు కదా గైస్, ఇది వరకే మనం కుండను తయారు చేసి పెట్టుకున్నాం. ఆ కుండనే కుండ, ఇందులోనే మనం నైవేద్యం పెట్టి అమ్మవారికి సమర్పించాలి గైస్. ఇవైతే ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసుకున్నట్లే మా అత్తమ్మ గారు. ఇవన్నీ అయితే మా ఆయన తన మొబైల్తో షూట్ చేసుకుంటున్నాడు. చూడండి, ఫోటోగ్రాఫర్ కూడా పనికిరాడేమో అట్లా కదా. ఫైనల్లీ అంతా అయిపోయింది గైస్. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించాలి. సో ఈరోజు అయితే నాకు ఇలా గడిచింది గైస్ డే అంతా. ఓకే గైస్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.